హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ కుర్తీ సెట్ హాల్ అండి. మొత్తం 3 పీస్ సెట్ లాగా వస్తాయి. ఇవి టాప్ బాటమ్ అండ్ దుపట్టా మొత్తం 3 పీస్ సెట్స్ లాగా వస్తాయి. ఇవన్నీ ఏంటంటే అన్ని అకేషన్స్కి సూటబుల్గా ఉంటుంది. స్పెషలీ ఆఫీస్కి, కాలేజ్కి అది వెళ్ళే వాళ్ళకి అండ్ హౌస్ వైఫ్స్కి క్యాజువల్గా బయటకి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి అన్ని అకేషన్స్కి సూటబుల్గా ఉండేలాగా వస్తుంది. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్, అఫోర్డబుల్ రేంజ్లో అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా బిలో 700, 800 ఆ ప్రైస్కి అయితే వస్తాయండి మనకి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే స్పెసిఫై చేస్తాను. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్ని కలిపి మై హోల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక లింక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈ మై హోల్ స్టోర్ లింక్ పైన కానీ మీరు క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైస్ అండ్ ఇమేజెస్ మీకు కనపడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ లింక్ పైన క్లిక్ చేయడం అంతే, ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేసుకుంటారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. అండ్ నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ సెట్ అండి మనకి. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఇవన్నీ కూడా మనకి 3 పీస్ సెట్ లాగా వచ్చాయి, టాప్ బాటమ్ అండ్ దుపట్టా. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మనకి మల్టీ కలర్స్లో అయితే వచ్చింది. ఐ మీన్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ బ్లూలో అయితే వచ్చిందండి. దీనిపైన అన్ని షేడ్స్ ఆఫ్ బ్లూ అయితే వచ్చింది మనకి. ఇట్లాగా నావీ బ్లూ, లైట్ బ్లూ అండ్ ఇది ఏంటంటే కొంచెం గ్రేయిష్ బ్లూ, కొంచెం గ్రే టోన్ లాగా సిమెంట్ కలర్ లాగా వచ్చి మనకి ఇట్లా అయితే వచ్చింది. దీనిపైన మనకి బోత్ హారిజాంటల్ అండ్ వర్టికల్ డిజైన్ అయితే వచ్చింది. ఈ గ్రే లైన్స్ ఏంటంటే మనకి ఇట్లాగా హారిజాంటల్గా వచ్చాయి. కొంచెం చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి అంతగా సూట్ కాకపోవచ్చు అండి, కొంచెం ఇంకా చబ్బీగా ఉన్నట్టు కనబడతారు. ఇట్లాంటి హారిజాంటల్ డిజైన్స్ కొనుక్కుంటే కొంచెం స్లిమ్గా ఉండేవాళ్ళు, మరీ సన్నగా ఉండేవాళ్ళు ఇది యూజ్ చేస్తే బాగుంటుంది. మంచి లుక్ అయితే వస్తుందండి, మంచిగా లుక్ అయితే క్రియేట్ అవుతుంది ఇది వేసుకుంటేనే. అండ్ దీనికి మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ వర్క్ వచ్చింది. ఈ వర్క్ అయితే చాలా బాగుంది. ఇట్లా ఎక్స్ట్రా లేసెస్ అయితే యాడ్ చేశారండి. ఇట్లా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ మీద మనకి ఇట్లా వర్క్ అయితే వచ్చింది. వీ షేప్ నెక్ వచ్చింది. షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి వీ షేప్ నెక్. ఇట్లా వీ షేప్ నెక్ వచ్చి ఆ నెక్ పైన అంతా మనకి ఇట్లాగా మంచిగా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ ఈ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ చుట్టూరా మనకి ఇట్లాగా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి. ఇట్లాగా థ్రెడ్స్తో లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది మనకి. ఈ లేస్ డీటెయిలింగ్ చాలా బాగుండిందండి, మంచిగా హైలైట్ చేసింది కుర్తీని. అండ్ స్లీవ్స్కి కూడా మనకి నెక్ దగ్గర ఎట్లా అయితే వచ్చిందో ప్యాటర్న్ అట్లాగా ఆర్గాన్జా క్లాత్ పైన మనకి ఇట్లాగా వర్క్ అయితే వచ్చింది. దీనికి స్టిచ్ చేశారు. అండ్ ఇక్కడ ఇలాగ లేస్ డీటెయిలింగ్ కూడా వచ్చింది కుర్తీకి. స్లీవ్స్ వచ్చేసి మనకి 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయండి. అండ్ మనకి మొత్తం అంతా ప్లెయిన్ స్ట్రైట్ కట్ కుర్తీ లాగా వస్తుంది. అండ్ స్లిట్స్ వచ్చిన దగ్గర ఏంటంటే మనకి ఇట్లాగా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది స్లిట్స్ దగ్గర. అండ్ ఈవెన్ కింద కూడా కుర్తీకి ఇలా బార్డర్ దగ్గర కూడా మనకి ఇలాగా సింపుల్ లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి. మంచిగా 3 సైడ్స్ లేస్ డీటెయిలింగ్ యాడ్ చేశారు. అండ్ నెక్ దగ్గర మనకి ఇట్లాగా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్తో వర్క్ వచ్చింది. అండ్ దాని చుట్టూరా మనకి ఇలాగా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇది ఫ్యాబ్రిక్ ఏంటంటే కాటన్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చిందండి. కంప్లీట్ కాటన్ కాదు, అలానే రేయాన్ విస్కాస్ ఫ్యాబ్రిక్ కాదు, కొంచెం థిక్గా ఉండి బాగుండిందండి. ట్రాన్స్పరెంట్గా అయితే ఏం లేదు, వేసుకుంటే కూడా పెద్ద అంత అన్కంఫర్టబుల్గా అయితే ఏమనిపించలేదు ఫ్యాబ్రిక్. నాకు వేసుకున్నా సరే కూడా బాగుండిందండి ఫ్యాబ్రిక్. సింపుల్ స్ట్రైట్ కట్ టాప్. దీనికి టాప్ అండ్ దుప్పటా వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే గ్రే కలర్ వచ్చిందో ఆ గ్రే షేడ్లో మనకి టాప్ అండ్ దుప్పటా వచ్చింది. కొంచెం షేడ్ డిఫరెన్స్ అయితే ఉండిందండి, మరీ ఎగ్జాక్ట్ షేడ్ అయితే రాలేదు. బట్ ఇది దీంట్లో అన్ని షేడ్స్ ఆఫ్ బ్లూ ఉంది కాబట్టి దుప్పటా అండ్ బాటమ్ ఇట్లాగా వేరే షేడ్ ఆఫ్ బ్లూలో రావడం వల్ల లుక్ అనేది ఏం పాడవదండి. మనకి ఆడ్గా అయితే ఏం తెలియదు, లుక్ బాగుంటుంది. ఎందుకంటే అంతా కూడా షేడ్స్ ఆఫ్ బ్లూ కాబట్టి. ఇట్లా మనకి బాటమ్ అయితే వచ్చింది, సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్. ఇది కూడా మనకి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, రేయాన్ విస్కాస్ ఫ్యాబ్రిక్ టైప్ లా వచ్చింది. దీనికి 1 సైడ్ పాకెట్ అయితే వచ్చిందండి. బోత్ సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి మనకి ఇట్లాగా స్ట్రైట్ కట్ ప్యాంట్ లాగా అయితే వచ్చింది. అండ్ దుప్పటా మనకి కొంచెం షిఫాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చి ఇట్లా మనకి ప్లెయిన్ దుప్పటా అయితే వచ్చింది, ఏమీ డీటెయిలింగ్ లేకుండాని. లెంత్ అండ్ విత్ పర్వాలేదు. విత్ అయితే చాలా బాగా వచ్చిందండి. లెంత్ అయితే కొంచెం షార్ట్ అనిపించింది నాకు, బట్ పర్వాలేదు. ఇట్లా 1 సైడ్ వేసుకున్నా లేకపోతే నెక్కి ఇట్లా వేసేసుకున్నా, పెద్దగా 2 సైడ్స్ వేసుకున్నా పెద్దగా షార్ట్గా ఉన్నట్టు ఆడ్గా అయితే ఏమనిపించదండి దుప్పటా. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇట్లా మనకి మంచి పర్పుల్ కలర్లో అయితే వస్తుందండి, డార్క్ పర్పుల్ కలర్లో. అండ్ దీనిపైన అంతా బ్రైట్గా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది. ఇది కూడా మనకి వీ షేప్ నెక్ అయితే వచ్చిందండి. షార్ట్గా ఉండే వాళ్ళకి వీ షేప్ నెక్స్ చాలా బాగుంటాయి, మంచి ఎలాంగేటెడ్ లుక్ అయితే ఇస్తుంది.
అండ్ దీనిపైన ప్రింట్ అయితే కొంచెం హెవీగా వచ్చింది, పెద్దగా ప్రింట్ వచ్చింది. అండ్ కలర్స్ కూడా కొంచెం ఫ్లోరసెంట్ కలర్స్ లాగా వచ్చాయండి. కొంచెం బ్రైట్ పింక్ అండ్ ఆరెంజ్ కలర్లో ప్రింట్ అయితే వచ్చింది. ప్రింట్ అయితే చాలా లైక్ బోల్డ్గా ఉండింది, బాగా ఎలివేట్ అయింది. ప్రింట్ కొంచెం పెద్దగా వచ్చింది, ప్రింట్ అంతా ఫ్లోరల్ ప్రింట్ ఈ కుర్తీ పైన. సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ అండి, లైనింగ్ అయితే ఏం రాలేదు, ట్రాన్స్ప్లెంట్గా లేదు. అండ్ ఇది కూడా ఫ్యాబ్రిక్ మనకి కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. కాటన్ లాగా ఉండదు, అలానే రేయాన్ విస్కాస్ లాగా కూడా ఉండదండి, మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది కొంచెం అంత బ్రీతబుల్గా ఉండదు ఫ్యాబ్రిక్, బట్ వేసుకుంటే అంత అన్కంఫర్టబుల్గా అయితే నాకు అనిపించలేదండి. మరీ ఎండగా ఉన్నప్పుడు అయితే తప్ప పెద్ద అంత అన్కంఫర్టబుల్గా కూడా ఏమనిపించలేదు. స్పెషలీ ఈ సీజన్లో అయితే చాలా బాగుంటుంది, మాన్సూన్ సీజన్లో అయితే చాలా బాగుంటాయండి ఈ టైప్వి. మెయింటెనెన్స్ తక్కువ అండ్ తొందరగా ఆరిపోతాయి వాష్ చేసా కానీ. సో ఇదంతా ఏమీ డీటెయిలింగ్ రాలేదండి, మొత్తం అంతా ఇట్లా ప్రింట్ వచ్చి సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ వచ్చింది విత్ వీ నెక్ అండ్ 3/4 స్లీవ్స్. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బాటమ్ వచ్చింది. ఇట్లాగా ప్లెయిన్ బాటమ్ అయితే వచ్చింది మనకి, సింపుల్ ప్లెయిన్ బాటమ్, బోత్ ద సైడ్స్ ఎలాస్టిక్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా ఇది కూడా మనకి కొంచెం కాటన్ బ్లెండ్ ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా, ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. అండ్ దీనికి వన్ సైడ్ పాకెట్ కూడా వచ్చిందండి, బాటమ్కి పాకెట్ అయితే వచ్చింది. ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ వచ్చింది. అండ్ దుప్పటా పైన కూడా మనకి ప్రింట్ అయితే వచ్చిందండి, ఇట్లా మనకి జార్జెట్ టైప్ ఆఫ్ దుప్పటా వచ్చి దానిపైన అంతా ఫుల్గా ప్రింట్ అయితే వచ్చింది. దుప్పటా పైన ఇలాగ ఫుల్గా ప్రింట్ అయితే వచ్చింది. దుప్పటా విత్ అయితే బాగుంది. ఇది కూడా లెంత్ అంటే లెంత్ తక్కువ ఉండడం, యాజ్ ఇన్ 2.3 మీటర్స్ అట్లా అయితే ఉంటుందండి. 2.5 మీటర్స్ అయితే రాదు దుప్పట. 2.5 మీటర్స్ వస్తే ఏంటంటే దుప్పట లెంత్ బాగున్నట్టు అనిపిస్తుందండి. 2.3 కూడా పర్వాలేదు, 2.25 నుంచి దుప్పట లెంత్ ఎంత ఉన్నా పర్వాలేదు, బాగానే ఉంటుంది. నాకేంటంటే పర్సనల్గా 2.5 మీటర్స్ ఉంటే దుప్పట లెంత్ బాగుంది అనిపిస్తుంది. ఇదైతే 2.3 మీటర్స్ అట్లా అయితే వస్తుందండి దుప్పట మనకి. ఇలా ఫుల్గా ప్రింట్ అయితే వచ్చి మనకి ఇట్లా జార్జెట్ ఫ్యాబ్రిక్ లాగా దుప్పట అయితే వస్తుంది మనకి ఈ సెట్కి. ఇది వచ్చేసి నెక్ సెట్ అండి మనకి. ఇది కొంచెం ఇది కూడా వీ షేప్ నెక్ లాగే వస్తుంది. కొంచెం ఏంటంటే లైక్ బ్లాక్ ప్రింట్ లాగా అయితే అనిపించింది నాకు చూడడానికి. కొంచెం బ్లాక్ ప్రింట్ ఆ స్టైల్లో వచ్చింది. అండ్ కలర్ కూడా చాలా బాగుండింది, మంచి మస్టర్డ్ ఎల్లో కలర్లో వచ్చి దానిపైన ఇట్లాంటి బ్లూ కలర్తో ప్రింట్ అయితే వచ్చింది. ఈ మస్టర్డ్ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుండిందండి, మంచిగా ఎలివేట్ అయింది. ఈ మస్టర్డ్ ఎల్లో పైన ఇలాంటి బ్లూ కలర్ ప్రింట్ రావడం వల్ల బాగా ఎలివేట్ అయింది కుర్తీ అంతాని. మనకి నెక్ ఏంటంటే ఇట్లా వీ షేప్ నెక్ వచ్చి దాని చుట్టూరా మనకి ఇట్లాగా డిఫరెంట్ ఫ్యాబ్రిక్తో బార్డర్స్లా అయితే యాడ్ చేశారు. నెక్ చుట్టూరా అని మనకి ఇట్లా బార్డర్స్ అయితే వచ్చింది. బ్లూ కలర్ పైన ఇలా బేజ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ ప్రింట్ అయితే వచ్చి మనకి ఇలా వీ షేప్ నెక్ లాగా అయితే వచ్చింది. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి టాప్కి నెక్ చుట్టూరా ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ స్లీవ్స్ ఎడ్జ్లో కూడా యాడ్ చేశారు మనకి బార్డర్ లాగా. అండ్ కింద కూడా మనకి సేమ్ బార్డర్ అయితే వచ్చింది నెక్ దగ్గర స్లీవ్స్కి, అండ్ కింద అయితే మనకి సేమ్ బార్డర్ వచ్చింది. సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ అండి. ఇది కూడా ఫ్యాబ్రిక్ కాటన్ బ్లెండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగే వచ్చింది, ప్యూర్ కాటన్ కాదు, అలానే రేయాన్ విస్కాస్ కూడా కాదు. పెద్దగా ట్రాన్స్పరెంట్గా కూడా ఏమి అనిపించలేదండి నాకు. డార్క్ కలర్ కాబట్టి బ్లాక్ కలర్ స్పెగటీతో పేరప్ చేస్తే మీకు ఏమీ ఆడ్గా అయితే కనపడదు, ఆర్ బేజ్ కలర్ స్పెగటీ కూడా వేసుకోవచ్చు. సో ఇదైతే మనకి టాప్ ఇట్లా వచ్చింది. అండ్ దీనికి బాటమ్ ఇలాగా కాంట్రాస్ట్ కలర్లో మనకి బేజ్ కలర్ పైన బ్లూ కలర్ ప్రింట్ అయితే వచ్చింది. అంటే మనకి టాప్ పైన ఏదైతే ప్రింట్ వచ్చిందో అదే సేమ్ కలర్తో సేమ్ ప్రింట్ బాటమ్ పైన కూడా వచ్చిందండి మనకి. బట్ ఏంటంటే బాటమ్ కలర్ డిఫరెంట్ వచ్చింది మనకి. ఇలా బాటమ్ ఏంటంటే బేజ్ కలర్ పైన సేమ్ బ్లూ కలర్ ప్రింట్ కూడా సేమ్ అండ్ కలర్ కూడా సేమ్తో మనకి ప్రింట్ అయితే వచ్చింది. దీనికి సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అండి. ఒక సైడ్ పాకెట్ అయితే వచ్చింది, బోత్ ద సైడ్ ఇలా ఎలాస్టిక్ వచ్చి ఒక సైడే పాకెట్ వచ్చింది మనకి. సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అండ్ ప్యాంట్కి కింద కూడా మనకి స్లీవ్స్కి నెక్కి బార్డర్ ఎలా అయితే వచ్చిందో అట్లాగే బార్డర్ అయితే వచ్చింది. అండ్ దీనికి దుప్పటా కూడా సేమ్ బాటమ్ ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్లో బేజ్ కలర్లో అయితే వచ్చిందండి దుప్పటా. ఈ దుప్పటా బాగుండిందండి. ఇదేంటంటే మనకి బోత్ టాప్ అండ్ బాటమ్ కాంబినేషన్లో వచ్చింది దుప్పటా. మేజర్ కలర్ ఏంటంటే మనకి బాటమ్ ఏదైతే కలర్ వచ్చిందో ఆ కలర్లో వచ్చి ఇట్లాగా బార్డర్ అయితే వచ్చింది. అండ్ కింద ఇక్కడ మస్టర్డ్ ఎల్లో కలర్ పైన ప్రింట్ అయితే వచ్చింది. టాప్ అండ్ బాటమ్ కాంబినేషన్లో వచ్చింది. బట్ దుప్పటా పైన మెజారిటీ ఆఫ్ ద కలర్ బాటమ్ కలర్ అయితే వచ్చింది. ఇది లెంత్ అండ్ విత్ రెండు బాగుండిందండి దుప్పటాది, నాకైతే నచ్చింది. ఇది కూడా 2.3 మీటర్స్ అట్లా అయితే వస్తుంది దుప్పటా. అండ్ ఇది మోర్ ఆఫ్ కాటన్ మిక్స్ ఎక్కువ ఉండింది, కొంచెం కాటన్ మిక్స్ ఎక్కువ అయితే ఉండిందండి దుప్పటాలోని. అండ్ దీనికి ఏంటంటే మనకి ఇలాగా జరీ బార్డర్ కూడా వచ్చింది దుప్పటాకి. ఓవరాల్గా వేసుకుంటే లుక్ చాలా బాగుంది, మంచి క్లాసీ లుక్ అయితే వచ్చిందండి ఈ సెట్కి. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. దుప్పటా డిఫరెంట్ కలర్ వచ్చింది, టాప్ అండ్ బాటమ్ కార్డ్స్ లాగా అయితే వచ్చింది.
అండ్ ఇది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది, కొంచెం చందేరి టైప్ పట్టు టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. బట్ ఏంటంటే ఫ్యాబ్రిక్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే ఉండింది. బట్ ఓవరాల్గా నాకైతే చాలా నచ్చిందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. జస్ట్ దట్ ఇది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది తప్ప అపార్ట్ ఫ్రమ్ దట్ నాకైతే బాగా నచ్చింది ఈ సెట్ అయితేని. వైట్ కలర్ ఆర్ బేజ్ కలర్ స్పెగిటీతో పేరప్ చేసుకుంటే అంతగా ఆడ్గా అయితే ఏమనిపించదండి. దట్టు దుప్పట అది వేసుకుంటాం వల్ల అంత ఆడ్గా అయితే కనిపించదు. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మనకి సింపుల్ వీ షేప్ నెక్ వస్తుంది. మెయిన్గా ఫ్యాబ్రిక్ అండి, ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంది, కంఫర్టబుల్ కానీ కొంచెం చందేరి పట్టు టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. సెమీ పార్టీస్కి అది వేసుకుంటే చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంది. దీనిపైన అంతా మనకి ఇట్లాగా ఫ్లోరల్తో ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చిందండి. ప్రింట్ కాకుండా ఇట్లా మనకి మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది కుర్తీ పైన అంతాని. అక్కడక్కడ ఇట్లాగా పెద్దగా కొమ్మలు అండ్ ఇక్కడ ఇలా చిన్న డిజైన్తో మనకి ఆల్టర్నేటివ్గా పెద్దవి అండ్ చిన్నవి ఫ్లవర్స్ అయితే వచ్చి దీనిపైన మంచిగా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది, మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్. సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ విత్ వీ నెక్ అండ్ 3/4 స్లీవ్స్ అండి. స్లీవ్స్ కూడా సింపుల్ ప్లెయిన్గా వచ్చాయి, ఏమీ డీటెయిలింగ్ లేకుండాని. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ బాటమ్ అయితే వచ్చింది మనకి. టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్తో వచ్చిందో బాటమ్ కూడా అదే ఫ్యాబ్రిక్తో వచ్చింది. బోత్ ద సైడ్స్ ఎలాస్టిక్ వచ్చింది, ఒక సైడ్ అయితే పాకెట్ వచ్చిందండి. సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది దీనికి విత్ సేమ్ ఫ్యాబ్రిక్. మనకి టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో అదే ఫ్యాబ్రిక్తోని. అండ్ దుప్పటా వచ్చి కాంట్రాస్ట్ కాంబినేషన్లో వచ్చింది. దీనిపైన ఎంబ్రాయిడరీ వచ్చిన పీచ్ కలర్తో మనకి దుప్పటా అయితే వచ్చింది. ఈ పిస్తా గ్రీన్ అండ్ పీచ్ కలర్ చాలా మంచి కాంబినేషన్ అండి, భలే ఉండింది కాంబినేషన్ ఇది వేసుకుంటేనే. ఇట్లా సింపుల్గా మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్లో దుప్పటా అయితే వచ్చింది. లెంత్ అండ్ విత్ చాలా బాగుండిందండి దుప్పటాది, ఫుల్ లెంత్ అండ్ విత్ వచ్చింది దుప్పటాది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుండింది, సాఫ్ట్గా వచ్చింది. బట్ నాకు తెలిసి మోస్ట్లీ వాష్ చేస్తే కలర్ కొంచెం ఫేడ్ అవ్వచ్చండి. ఇట్లాంటి దుప్పటాస్ మరీ ఎక్కువ వాష్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ వాటర్లో 2-3 టైమ్స్ ముంచేసి లైక్ సర్ఫ్ వాటర్లో వీటిని డ్రై చేసుకోవాలి సెమీ షేడ్లోని. మరీ ఎండలో వేసేసిన వాషింగ్ మిషన్లో ఎక్కువసేపు వేసిన పాడవుతాయండి ఇట్లాంటి షిఫాన్ టైప్ ఆఫ్ దుప్పటాలు. సో కొంచెం వాష్ కేర్ ఉండాలి ఇలాంటి షిఫాన్ దుప్పటాస్కి. జస్ట్ మనం హ్యాండ్ వాష్ చేస్తే సరిపోతుంది, అది కూడా మరీ ఎక్కువ బ్రష్ పెట్టేసి రుద్దేయడం ఆర్ వాషింగ్ మిషన్లో వేయడం కాకుండా సింపుల్గా ఒకసారి సర్ఫ్ వాటర్లో డిప్ చేసి తర్వాత ప్లెయిన్ వాటర్లో 2-3 టైమ్స్ తీసేసి షేడ్లో అయితే డ్రై చేయాలి ఈ దుప్పటాస్ని. సో ఇది వచ్చేసి దుప్పటా అండ్ ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, కొంచెం ట్రాన్స్పరెంట్గా కూడా ఉండిందండి ఫ్యాబ్రిక్ అయితే. ఇది వచ్చేసి లాస్ట్ సెట్, ఇదైతే బ్రైట్ కలర్ఫుల్గా అయితే వచ్చింది మనకి. డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ పింక్, ఎల్లో అండ్ బ్లూ కలర్లో అయితే వచ్చింది. ఇది ఏంటంటే మనకి ఇట్లా జిగ్జాగ్ స్టైల్లో వర్టికల్ డిజైన్ అయితే వచ్చింది. షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి వర్టికల్ డిజైన్స్ చాలా బాగుంటాయి. ఇది ఒక్కటే మనకి సింపుల్ రౌండ్ నెక్ వచ్చింది. ఇవాళ వీడియోలో చూపించినవి అన్నీ కూడా వీ షేప్ నెక్కే. ఇది ఒక్కటే మనకి ఇట్లాగా సింపుల్ ఇలా రౌండ్ నెక్ అయితే వచ్చింది. అండ్ దీనిపైన జిగ్జాగ్గా వర్టికల్ లైన్స్ అయితే వచ్చాయి. వెరీ కలర్ఫుల్ అండి, చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇందులోని. మస్టర్డ్ ఎల్లో, షేడ్స్ ఆఫ్ పింక్, బ్లూ కలర్, ఎల్లో, అన్ని షేడ్స్ వచ్చాయి ఇందులోని. ఎక్కువ షేడ్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, రెయిన్బో లాగా వచ్చింది కుర్తీ చూడడానికి. ఏంటంటే మోర్ ఆఫ్ పింక్ షేడ్లో అయితే కనపడుతుంది మనకి దుప్పట. సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ విత్ రౌండ్ నెక్ అండ్ 3/4 స్లీవ్స్ అండి. ఇది కూడా మనకి కాటన్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లా వచ్చింది. ట్రాన్స్పరెంట్గా అయితే ఏం లేదండి, వేసుకుంటే కంఫర్టబుల్గానే అనిపించింది ఫ్యాబ్రిక్ నాకు. సాఫ్ట్ ఫ్యాబ్రిక్, మరీ ఎండలో వెళ్తే తప్ప లేకపోతే ఇట్స్ కంఫర్టబుల్. స్పెషలీ మాన్సూన్ సీజన్లో అయితే వెరీ కంఫర్టబుల్ అండి ఇవి. మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ ఉంటుంది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లా సింపుల్ ప్లెయిన్ బాటమ్ అయితే వచ్చింది మనకి. సింపుల్ ప్లెయిన్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. బోత్ ద సైడ్స్ ఎలాస్టిక్ అండ్ పాకెట్ కూడా వచ్చిందండి దీనికి. ఇట్లా మనకి పాకెట్ అయితే వచ్చింది. స్ట్రైట్ కట్ ప్యాంట్, ఇట్లా ఎలాస్టిక్ వచ్చి సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది దీనికి. అండ్ దుప్పట అయితే బాగుంది, మంచి ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది మనకి. ఇది ఏంటంటే మనకి జార్జెట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చి దుప్పట పైన ఇట్లాగా సింపుల్ ప్రింట్ అయితే వచ్చిందండి. ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. అంటే మనకి టాప్ పైన వచ్చిన అన్ని కలర్స్తోని ఇక్కడైతే ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. అవే కలర్స్తో ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది దుప్పటా పైన. అది కూడా దగ్గరగా కాకుండా ఇట్లా దూరంగా మనకి మొత్తం దుప్పటా పైన అంతా కలిపి ఒక 4 or 5 ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. ఇలా పెద్దగా 4 or 5 అయితే వచ్చాయి. అండ్ బార్డర్ దగ్గర ఇట్లా మనకి టాప్ పైన ఏవైతే కలర్స్ వచ్చాయో ఆ కలర్స్తో ఇలా ప్రింట్ అయితే వచ్చింది. దుప్పట చాలా సాఫ్ట్గా అండ్ బాగుండింది. విత్ అయితే బాగుండిందండి. లెంత్ 2.3 meters అట్లా అయితే వచ్చింది దుప్పట. అది మరీ ఎక్కువ రాలేదు, అలానే మరీ షార్ట్గా కూడా ఏం లేదు దుప్పట అయితే చాలా బాగుండింది. మంచి ఫ్యాబ్రిక్ అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుండింది దీనిపైన వేసుకుంటేనే. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా
డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, లింక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.